అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో భారత మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నెది బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు జయంతి జరుపుకోవడం జరిగింది. అతను వచ్చేసి బీహార్లో 1908 ఏప్రిల్ 5వ తేదీన ఒక దళిత పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. అతను తన చిన్నప్పటి నుంచి కూడా దళిత వివక్ష మీద ఎంతో ఎదుర్కొని దాని మీద పోరాటం చేశాడు. దానిలో భాగంగా ఏంటంటే అతను నెక్స్ట్ ఆ పోరాటాల వల్ల మంచి నాయకుడిగా ఎదిగి గత ఒక 30 సంవత్సరాల వరకు క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. నెక్స్ట్ మనకు వచ్చేసి మొట్టమొదటి దళిత క్యాబినెట్ మంత్రిగా మనకి జగజ్జీవన్ రావు గారు స్వాతంత్రం తర్వాత గెలవడం జరిగింది. ఈ విధంగా ఆయన దళితుల మీద బాగా పోరాటాలు చేసి ఒక దళిత నాయకుడిగా మంచి పేరు